బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. హోంమంత్రి తానేటి వనిత ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది. హోంమంత్రి బస చేసిన ఇంటిపై దాడి జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు వైసీపీ టీడీపీ కార్యకర్తలు. హోంమంత్రి ఉన్న ప్రాంతంలోనే కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఆ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. తానేటి వనిత గోపాలపురం నియోజకవర్గం నుంచి ఇప్పుడు పోటీలో ఉన్నారు. ఆమె బస చేసిన చోట టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఒకరికొకరు రాళ్లు రువ్వుకున్నారు. హోంమంత్రి ఉన్న ప్రాంతంలో కుర్చీలు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ వర్సెస్ వైసీపీ ఘర్షణతో రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఆ ఘర్షణ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వాటిని పోలీసులు పరిశీలించి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి రాత్రి ఏం జరిగింది, సీసీటీవీలో ఏం రికార్డ్ అయ్యాయో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిన్న రాత్రి టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. హోంమంత్రి తానేటి వనిత ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది. హోంమంత్రి వనిత బస చేసిన ఇంటిపై దాడి జరిగింది. ఒకరికొకరు రాళ్లు రువ్వుకున్నారు టీడీపీ వైసీపీ కార్యకర్తలు. హోంమంత్రి ఉన్న ప్రాంతంలో కార్లు ధ్వంసమయ్యాయి. ఆ దృశ్యాలన్నీ సీసీటీవీలో కూడా రికార్డ్ అయ్యాయి. ఒక గదిలోకి కొంతమంది వెళ్ళిపోతే ఆ గది తలుపులను పగలగొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. హోంమంత్రి ఉన్న ప్రాంతంలో కార్లు ధ్వంసం చేశారు. సీసీటీవీలో ఆ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ ఘర్షణతో రాత్రంతా హైడ్రామా చోటు చేసుకుంది. తానేటి వనిత గోపాలపురం నియోజకవర్గం నుంచి ఈసారి ఆమె పోటీలో ఉన్నారు. ప్రచారంలో ఉండగా ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘర్షణపై తానేటి వనిత మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం నల్లజర్ల 2 గ్రామాల్లో కూడా ఈవినింగ్ టైం మేము ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. ఈ ప్రచార కార్యక్రమం 10 కల్లా మేము క్లోజ్ చేసి నల్లజర్లలో మా లీడర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చి మేమంతా కూడా మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది. అటువైపు రోడ్డు మీద నుండి వెళ్తూ రాళ్లు విసరడం జరిగింది. మన వాళ్ళందరూ కూడా అదంటే వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది నాకు. అంటే ఈరోజు ప్రోగ్రామ్ చెప్పాలంటే ప్రచార కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక కడుపు మంటతో ఏవో అట్లా చేసి ఉంటారులే పిచ్చి పనులు అని చెప్పి సమర్థించుకున్నాం. పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటికి మళ్ళీ మొత్తం ఒక 30 నుండి 50 మంది వరకు అందరూ ఒకేసారి మూకమ్మడిగా వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి నేను ఇక్కడే ఉన్నాను. నాయకులు కొంతమంది ఇక్కడే ఉన్నారు. కొంతమంది భోజనం చేసి కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. వచ్చిన వాళ్ళు కుర్చీలు ఎసరడం, ఆ బయట బైకులు పగలగొట్టడం, డీజే పగలగొట్టడం, సుబ్రహ్మణ్యం గారి కార్ను కూడా బాగా పచ్చడి కింద పగలగొట్టేసి ఈ రోజున అంటే ఆఫీస్లో నేను ఇక్కడ ఉన్నాను అనుకుని లోపల వెళ్ళి మొత్తం
అసలు ఎంత దారుణంగా అంటే సీసీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అంటే ఈ రోజున ఇక్కడ మేము ఏదైతే ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడ ప్రచారం చేసుకున్నామో ఈ మండలంలో ఈ గ్రామంలో సక్సెస్ అవడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజున మేము ప్రచార కార్యక్రమంలో ముందుండడం, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించడం, ప్రజల వైపు నుండి మాకు అంటే విన్నింగ్కి మేము దగ్గరగా వెళ్తున్నామన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళు విన్నింగ్కి దూరం అవుతున్నారన్న విషయాన్ని తట్టుకోలేక ఈ రోజున కడుపు మంటతో ఇక్కడ వచ్చి దాడి చేశారు. అసలు ఇక్కడ వాళ్ళు దాడి చేయడానికి సుబ్రహ్మణ్యం గారికి కానీ నాకు కానీ ఎటువంటి గొడవలు జరగలేదు వాళ్ళతో. అలాంటప్పుడు ఎలా వచ్చి ఇక్కడ దాడి చేస్తారు? అంటే ఇక్కడ ఒక దళిత మహిళగా ఉన్న నన్ను, ఇక్కడ అభ్యర్థిగా ఉన్న నన్ను ఈ విధంగా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, అంటే ఈ విధంగా దాడి చేసేసి రౌడీయిజం చేసేసి వాళ్ళు ఏదో ఇక్కడ రాజకీయం చేస్తూ గెలవాలనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజున సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇద్దరిని కొట్టడం జరిగింది. ఒక అబ్బాయికి అయితే ఇక్కడ తల పగిలి సూచర్స్ కూడా పడ్డాయి. ఒక లీడర్కి అయితే ఇదంతా దెబ్బ తగిలి చెయ్యి వాచిపోయి, అంటే అది కూడా ఆల్రెడీ ఫ్రాక్చర్ అయి ఉంటుంది, స్వెల్లింగ్ వచ్చింది. ఇలా అంటే ఎందుకు ఇంత రగిలిపోతున్నారు వీళ్ళు కడుపు మంటతో? వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకోవాలా, మా ప్రచారం మేము చేసుకోవాలా, ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళకి విన్నింగ్ అనేది వస్తుంది. ఆ విషయం కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఈవెన్ క్యాండిడేట్ కూడా వచ్చేసాడండి ఇక్కడికి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఏదో తన వెనకున్న కార్యకర్తలు ఏదో తట్టుకోలేక వచ్చారంటే కాస్త ఏదో అర్థం ఉంటుంది. క్యాండిడేట్ కూడా వచ్చేసి ఇక్కడ అల్లర్లు చేసేసి కొట్టేసి, ఏంటి ఈ సంస్కృతి ఏంటి, ఈ రాజకీయం ఏంటి అర్థం కావట్లేదు. ఈ తెలుగుదేశం నాయకులందరూ మళ్ళీ ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మళ్ళీ ఏవో సూక్తులు చెప్తూ ఉంటారు. ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదండి. ఈ రోజున వీళ్ళంతా కూడా ఇలాగ చిన్న చిన్న నాయకుల మీదనో చిన్న చిన్న కార్యకర్తల మీదనో దాడి చేసే పరిస్థితిని అయితే తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. విచారణ జరిగిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయండి. ప్రచారంలో ఉన్న తమపై టీడీపీ కార్యకర్తలు నాయకులు దాడి చేశారు అని తానేటి వనిత చెబుతున్నారు. టీడీపీ నాయకులే తమ కార్యకర్తలను గాయపరిచారు అని తానేటి వనిత చెబుతున్నారు. ఒకసారి మా ప్రతినిధి మణికుమార్తో మాట్లాడదాం. మణికుమార్, మా ప్రచారం మేము చేసుకుంటూ ఉంటే టీడీపీ నాయకులు మాపై దాడికి పాల్పడ్డారు అని తానేటి వనిత అంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? తానేటి వనిత బస చేసిన చోటుకి టీడీపీ నాయకులు ఎందుకు వచ్చారు? ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? రోహిత్, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకి ఇంకా మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ఇక్కడ రాజకీయాలన్నీ కూడా హీటెక్కాయని చెప్పొచ్చు. ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి తానేటి వనిత ఆవిడ బరిలో ఉన్నారు. మరోవైపు టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు ఆయన కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నది. నిన్న ఏకంగా తానేటి వనిత నల్లజర్ల గ్రామంలో ప్రచారాలను ముగించుకొని వస్తున్న క్రమంలో ఆమె వర్గీయులందరి మీద కూడా దాడి జరిగినట్లు కూడా చెప్తున్నారు. నిన్న నల్లజర్ల ప్రాంతంలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద కాసేపు విశ్రాంతి తీసుకునే కార్యక్రమం చేశారు. ఈ నేపథ్యంలో తానేటి వనిత బస్ స్టేషన్ వంటి నివాసం వద్ద గేట్ బయట కొంతమంది టీడీపీ కార్యకర్తలు బైక్లు వేసుకొచ్చి బైక్ సైలెన్సర్లు తీసి విపరీతంగా అలర్ట్ చేశారు. అయితే వారు ఏదో ఇక్కడ ఎన్నికల ప్రచారం సక్సెస్ అయింది కాబట్టి వారు తట్టుకోలేక ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారులే అని చెప్పి వనిత వాళ్ళకి సర్ది చెప్పిన పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి తర్వాత స్థానికంగా ఉన్నటువంటి దగ్గర 50 మంది పైగానే టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీద రాళ్లు రువ్వే కార్యక్రమం చేశారు. వెంటనే వైసీపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తానేటి వనిత సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. ఆమెను వెంటనే ఒక గదిలోకి తీసుకెళ్లి అక్కడ భద్రపరిచి అక్కడ సెక్యూరిటీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు టీడీపీ
వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. అక్కడ స్థానికంగా నుండి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఎక్స్ జెడ్పీటీసీ ఉన్నారో ఆయన కారు కానీ ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ అన్నిటి కూడా దాడి చేశారు. ఒకరికొకరు దాడులు పెద్దాడులు చేసుకున్న నేపథ్యంలో కూడా టీడీపీ కార్యకర్తలు కొంతమందికి, వైసీపీ కార్యకర్తలు కూడా గాయాలైన పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో ఫుటేజ్ లో రికార్డ్ అయినాయి. ఆ దాడికి సంబంధించి విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం అన్ని చోట్ల కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. దీనిపైన హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. తాము నియోజకవర్గంలో బలపడుతున్నాం, క్రమేపీ తన గతంలో కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశాను, ఈసారి ఖచ్చితంగా గెలుపు తనదని ధీమాలో ఆమె ఉన్నారు. ఆ రకంగానే ప్రచారాలు కూడా ముమ్మరం చేస్తున్నారు. అయితే తాము నియోజకవర్గంలో బలపడుతున్న టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు, ఎందుకని కుట్ర రాజకీయాలు చేస్తున్నారు, ఇట్లాంటి రాజకీయాలు చేయడం సరికాదని కూడా ఆమె కూడా ఖండించిన పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా సాక్షాత్తు ఆమె రాష్ట్ర హోంమంత్రి హోదాలో ఉన్నారు. ఆమె మీద దాడి చేయడం మీద ఈ ఘటన అంతా కూడా నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. సాక్షాత్తు హోంమంత్రి మీద దాడి చేయడం ఘటన చర్చనీయాంశం అవుతుంది అని చెప్పొచ్చు రోహిత్. రైట్, అసలు టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారు ఈ ఘటన గురించి? రోహిత్, టీడీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు, తాము ఎక్కడికి వెళ్ళినా సరే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు తమ ఓటమి ఖాయమని ముందే తెలిసిపోయింది కాబట్టి అందరూ కూడా ఇక్కడ టీడీపీ మీద ప్రతిదాడులు చేస్తున్నారని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. టీడీపీకి సంబంధించిన పలువురు కార్యకర్తలకు కూడా గాయాలే, వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మద్దిపాటి వెంకటరాజు, ఆయన కూడా ఘటనా స్థానానికి చేరుకొని అక్కడ కూడా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ గా నిలిచిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు ఇక్కడ నియోజకవర్గంలో కాకరీస్తున్నాయని చెప్పొచ్చు రోహిత్. రైట్ మణికుమార్, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రాత్రి హోంమంత్రి తానేటి వనిత ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది. తానేటి వనిత బస చేసిన ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి వచ్చారు అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అక్కడకు టీడీపీ కార్యకర్తలు రావడంతో వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు మధ్య రాళ్ల దాడి జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. హోంమంత్రి బస చేసిన ప్రాంతంలో ఉన్న కార్లను ధ్వంసం చేశారు. సీసీటీవీ కెమెరాలో ఈ దాడి దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. హోంమంత్రి ఉన్న ప్రాంతంలో కుర్చీలు, కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ వర్సెస్ వైసీపీ ఘర్షణతో రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. पूर्व